మీరు బ్లడ్ చూస్తే తినేవాళ్ళమా మనం? ఇప్పుడు చిన్నపిల్లడు బ్లడ్ చూసినా ఆ మామని తినేస్తాడు హ్యాపీగా. లవ్ చేసి వాడిని నమ్మి వచ్చిన ఆడపిల్లని అలా చచ్చేటట్లు కొడితే గుండె దొరికిపోతుంది బ్రో. లైఫ్లో ఎంత మోసం చేసినా ఏం చేసినా ఒక మనిషిని చంపే రైట్స్ ఎక్కడున్నాయి బ్రో ఎవరికైనా? ఎంత కోపం ఇరిటేషన్ తెప్పిస్తే వదిలేసి వెళ్ళిపో, లేకపోతే డిస్కషన్ పెట్టు. లవ్ మ్యారేజ్ అదే అంటున్నాను. అంటే ఏదో మన సినిమాలో డైలాగ్స్లా చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవడిచ్చాడు? ఇంకొకటి అక్కడ త్రూ అవుట్ అంతమంది అంటే సీసీ కెమెరాలు కానీ అక్కడ జనాలు ఎవరు ఉన్నాయి, ఎవరు ఈ పట్టనట్లు భార్య భర్తల డిస్కషన్లో మనం ఎందుకనంటే ఓకే ఏదో కొట్టుకుంటున్నారంటే ఓకే, చంపే అంత రేంజ్లో వాడు చిక్కు పట్టుకొని వచ్చి తల మీద నెత్తి మీద కొడుతూ కొడుతూ తన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిందని చెప్పినా ఒక్కరోజు ఆపలేదు బ్రో. అట్లా చాలా చాలా దారుణమైన విషయం గురించి మనం మాట్లాడడం కూడా బాధపడాలి. ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది బ్రో. అంటే ఎక్కడ మిస్ అయిందంటారా? అండర్స్టాండింగ్ మిస్ అయిందంటారా, లేదంటే ఈ జనరేషన్ ఇలా ఉందంటారా? అదే బ్రో ప్రాపర్గా లేదు, యాక్చువల్గా మనకు తెలియకుండా మన జనరేషన్ మొత్తం ఇట్లానే తయారయ్యారు బ్రో. ఒక ఎగ్జాంపుల్ మీకు ఎలా అంటే, ఒక పెద్ద ఆయన పడిపోతే మన జనరేషన్ మనం చదువుకునే జనరేషన్లో ఒక పెద్ద ఆయన పడిపోతే ఇంట్లో వాళ్ళు తిట్టేవారు, ఇల్లు ఎత్తురా అబ్బాయిని, అతన్ని దెబ్బలు తగ్గుతున్నాయని తిట్టేవారు. ఇప్పుడు పెద్ద ఆయన పడిపోతే వాడు కింద పగలపడి నవ్వుతున్నాడు. తెలియకుండానే సినిమాస్లో బ్లడ్ని ఎక్కువ చూపించేయడం వల్ల, నరకడు ఇవన్నీ చూపించడం వల్ల బ్లడ్ అనేది తెలియకుండానే జనాలకి క్లోజ్ అయిపోయింది బ్రో. ఐస్లో చాలా నార్మల్ అయిపోయింది బ్లడ్. నేను నిజంగా చెప్పండి, మీరు బ్లడ్ చూస్తే తినేవాళ్ళమా మనం? ఇప్పుడు చిన్నపిల్లడు బ్లడ్ చూసినా ఆ మామని తినేస్తాడు హ్యాపీగా. అట్లా ఉంది బ్రో జనరేషన్. అట్లా జనరేషన్ అయిపోవడం వల్ల ఈరోజు ఈ పొజిషన్ వచ్చింది. లేకపోతే అన్కాన్షియస్లో అయిపోయిన అమ్మాయిని ఇంకా కొడుతున్నాడు, ఇంకా చంపడం, అంత కోపంకి తన మైండ్ని అంత సైకోటిక్గా మార్చేశాడంటే ఎంత ఫూలిష్ బ్రో. ఓకే, ఆఖరికి లవ్ చేసి తను ట్రస్ట్ చేసి వచ్చిన అమ్మాయిని తను తప్పు చేసింది అనుకోండి, లేదు మనకు తెలియదు, మనకి ఏం చేసిందో తెలియదు, కానీ ఏం జరిగినా సరే చంపే అంత పెద్ద శిక్ష చేయలేదు బ్రో. మన చట్టాలు కూడా మీకు తెలిసిందే. ఒకడు ఎవరు మన ఇండియా మీద దాడి చేసేవాడిని కూడా తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసి ఎన్నో వేసి వాడి మీద ఉరిశిక్ష కూడా వేయరు. ఆ ఉరిశిక్ష కూడా వేసేటప్పుడు మీకు తెలుసు కదా బ్రో, పెయిన్ రాకుండా ఉరిశిక్ష వేస్తారు. అట్లాంటిది అంత బ్రూతల్గా చంపేవాడిని ఇంకా తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే అలాంటి వాళ్ళు మాత్రం క్షమించడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే ఇలాంటి వాళ్ళు భయపడే ఛాన్స్ ఉంది కదా, ఎందుకు వీళ్ళు కూడా చర్యలు తొందరగా తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు జరిగితే ఎప్పుడో 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి 16 ఇయర్స్కి మినిమం ఇట్లాంటివి పడుతుంది కదా. ఇదే బ్రో, లా అండ్ ఆర్డర్ కూడా మీరు అనేటట్లు వెంటనే రియాక్ట్ అయ్యి, ఇప్పుడు ఎట్లా అయితే ఇంకోటి కూడా బ్రో, ఏదైనా ఇట్లాంటి జరిగితే 100% రిజెక్ట్ అయ్యే సోషల్ మీడియా లా అండ్ ఆర్డర్ని కూడా ఇదే ప్రశ్నించాలి. 100 ఇప్పుడు మీరు ఎలా అయితే అడుగుతున్నారో లా అండ్ ఆర్డర్ ఏం చేయట్లేదని, డైరెక్ట్గా లా అండ్ ఆర్డర్ కూడా ఇదే ప్రశ్నించాలి. ఎప్పుడైతే ఇట్లాంటి జరుగుతున్నాయో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడం, వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడం, ఏం జరిగింది అనడం, జరిగిందంతా తెలుసు కదా అందరికీ, మళ్ళీ వాళ్ళు ఎందుకు అడగడం, దాన్ని రీక్రియేట్ చేయడం. అక్కడ సాల్వ్నెస్ని ఎప్పుడైతే సోషల్ మీడియా పట్టుకుంటుందో అప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా చేస్తుందని నా ఒపీనియన్. లా అండ్ ఆర్డర్ 100% చేస్తుంది, కాకపోతే చాలా డిలే అవుతున్నాయి మీరు అన్నట్లు. ఆ డిలే లేకుండా మంచి చేస్తేనే హ్యాపీగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఓవరాల్గా ఇన్సిడెంట్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యాచురల్గా వీడియో చూసేసరికి తెలియకుండానే పెయిన్ అనిపించింది. అదే పొజిషన్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు మనం తీసుకోగలమా బ్రో? అదే పొజిషన్లో మీ అక్క కానీ నా అక్క కానీ ఉంటే ఎంత తప్పు చేసినా, ఒక పర్సన్ లవ్ చేసి వాడిని నమ్మి వచ్చిన ఆడపిల్లని అలా చచ్చేటట్లు కొడితే మీరు యాక్సెప్ట్ చేయగలరా? అసలు 1% యాక్సెప్ట్ చేయగలరా? ఎంత తప్పు చేస్తే ఏంటి బ్రో? ఒక మనిషిని చంపే అంత కోపం నీకు ఉంది అంటే అది ఫూలిష్నెస్ అవుతుంది. చంపే అంత తప్పేం చేసింది అనేది నువ్వు ఎక్స్ప్లెనేషన్ లేకుండా డైరెక్ట్ చంపేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ పేరెంట్స్ అయితే ఏడుస్తున్నారు కింద పడి, వాళ్ళకి మనకే బాధ అనిపిస్తుంది బ్రో. పేరెంట్స్ గురించి మాట్లాడడం అనేది ఇంకా అది ఇంపాసిబుల్ బ్రో. చాలా చాలా బ్రోతల్గా అయింది, చాలా బాధ అనిపిస్తుంది.